ఫ్రెండ్స్, టెక్నో పాప్ 9 5G స్మార్ట్ ఫోన్ అయితే సెప్టెంబర్ 24న లాంచ్ అవుతుంది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5G, IQ Z9 Lite 5G, మోటో G45 5G ఈ 3 ఫోన్స్ కి అయితే ఈ ఫోన్ ని కాంపిటీషన్ గా తీసుకువస్తున్నారు. టెక్నో పాప్ 9 5G ని అండర్ 10,000 రూపీస్ లో, అంటే కార్డ్ ఆఫర్ తో కలిపి 9,000 రూపీస్ కి పొందవచ్చు. ఈ బడ్జెట్ లో ఇది బెస్ట్ ఫోన్ గా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సోనీ IMX 582 సెన్సార్, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ LCD డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్, 950 nits పీక్ బ్రైట్నెస్ ఉండవచ్చు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో చెప్పనే లేదు. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ఈ ఫోన్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్, 8-bit డిస్ప్లే అండ్ 16 మిలియన్ RGB కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక వీడియో విషయానికి వస్తే 720 పిక్సెల్ HD+ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. OTT కంటెంట్ ను కూడా మీరు HD+ లోనే చూడగలరు. HDR అండ్ HDR10+ లో అయితే చూడలేరు. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయో స్టెరియో స్పీకర్ ప్రొవైడ్ చేశారు విత్ డాల్బీ అట్మాస్. అండర్ 10,000 లో కూడా మోటో మొబైల్ లో మాత్రమే చూస్తుంటాం, కానీ ఫస్ట్ టైం టెక్నో కూడా డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేశారు. డిజైన్ విషయానికి వస్తే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీనే ప్రొవైడ్ చేశారు. ఇందులో 2 కలర్స్ అయితే ఉంటాయి. రేర్ చూడటానికి iPhone 16 మాదిరి కనిపిస్తుంది. రేర్ 2 కెమెరాని ప్రొవైడ్ చేసినప్పటికీ అందులో ఒక కెమెరా మాత్రమే పనిచేస్తుంది, ఇంకొకటి డమ్మీ. పక్కనే ఔరా ఫ్లాష్ లైట్ ని కూడా మీరు గమనించవచ్చు. ఈ మధ్య అండర్ 10,000 లో కూడా ఔరా ఫ్లాష్ లైట్ ని అయితే తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ లో 2 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రేర్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సోనీ IMX 582 సెన్సార్ ప్లస్ AI కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. వీడియో రికార్డింగ్ చూసుకుంటే రేర్ 1080 30fps, ఫ్రంట్ వచ్చేసి 720 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఔరా లైట్ యూజ్ చేసుకుని నైట్ టైం ఫోటోస్ తీయడానికి అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా అది మీ పైనే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 6 nm తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.4 GHz గా ఉంటుంది. టెక్నో స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేసేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం ఈ స్మార్ట్ ఫోన్ లో మాత్రం డైమెన్సిటీ ప్రాసెసర్ ని తీసుకొచ్చారు. మాలి G57 MC2 గ్రాఫిక్ అని అయితే ఇందులో యూజ్ చేశారు. బిగినర్ గేమర్స్ కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ లో LPDDR4X RAM టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. UFS స్టోరేజ్ 2.2 ని ప్రొవైడ్ చేశారా లేకపోతే eMMC స్టోరేజ్ ని ప్రొవైడ్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. నాకైతే ఖచ్చితంగా eMMC స్టోరేజ్ ని ప్రొవైడ్ చేసి ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే IQ Z9 Lite 5G లో కూడా మనకు సోనీ సెన్సార్ ని ప్రొవైడ్ చేసి ప్రైస్ కట్టింగ్ కోసం అక్కడ eMMC స్టోరేజ్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా సోనీ సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. అందులోనూ డైమెన్సిటీ ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మాస్ ని తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా eMMC స్టోరేజ్ ని ప్రొవైడ్ చేసి ఉండవచ్చు ప్రైస్ కటింగ్ కోసం. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే 1 OS అప్డేట్స్ అండ్ 2 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉండవచ్చు. బ్లూట్వేర్ కూడా ఎలాగో ఉంటుంది, భరించక తప్పదు. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 1 hour 40 minutes అయితే టైం తీసుకోవచ్చు. అడిషనల్ గా బ్లూటూత్ 5.3, వైఫై అండ్ IP54 వాటర్ రెసిస్టెంట్ ని తీసుకొచ్చారు. ఇవే కాకుండా 15,000 20,000 బడ్జెట్ లో కూడా ప్రొవైడ్ చేయలేని IR బ్లాస్టర్ అండ్ NFC ని కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో తీసుకొస్తున్నారు. అందుకే ఈ బడ్జెట్ లో ఇది బెస్ట్ ఫోన్ అవుతుంది అని నేనైతే అంటున్నాను. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 4GB ప్లస్ 64GB, 4GB ప్లస్ 128GB 2 వేరియంట్ లో లభిస్తుంది. అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. అండర్ 10,000 లో మీరు గనక ఒక ఫోన్ చూస్తున్నట్టు అయితే నిజంగా ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. దీనిపైన కూడా ఓ లుక్ వేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.